ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? దాబా స్టైల్‌లో ఫ్రైడ్ రైస్ అంటే ఖతం. డబ్బులు ఎన్నైనా పర్లేదు కానీ తినేస్తామని అంటారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం దాబాల్లో, హోటల్‌లో అన్నన్ని డబ్బులు ఖర్చు పెట్టే బదులు మనమే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఒక 3 ఎగ్స్ తీసుకొని పగలగొట్టేసి ఒక బౌల్‌లోకి వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఫ్రై పాన్‌లో లేదా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పగలగొట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్‌ని ఈ ఆయిల్‌లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ విధంగా ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఫ్రై ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులోకి నేను యూస్ చేసింది పచ్చి బిర్యానీ ఆకు. మీకు అది అవైలబుల్గా లేకుంటే నార్మల్ బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లిని వేసుకొని పచ్చివాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు రెమ్మలు వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కాస్తంత పసుపు వేసి మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి వైట్ రైస్ ని వేసుకొని పైనుండి రుచికి సరిపడంత ఉప్పు, కారం, ధనియాల పొడి అలాగే గరం మసాలా ఇంకా చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత రైస్ని ఇలా అడుగు నుండి తీసుకుంటూ మనం వేసుకున్న పోపుకి రైస్ మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి పైనుండి కొద్దిగా సోయా సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని రైస్ మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకొని ఇంకా పైనుంచి కాస్త కొత్తిమీరని కూడా మంచిగా గార్నిష్ చేసుకొని కలిపేసుకుంటే చాలు. డాబా స్టైల్లో లాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇక మనం ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.